దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ప్రేమ నమ్మక నిరీక్షణ అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వాక్య భాగానికి ఆలించడానికి స్వాగతిస్తాను ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించబోయే రక్షణనిచ్చే, జీవమిచ్చే, శక్తినిచ్చే, వెలుగు, ధైర్యం, దేవుని మహిమ, దేవదూతల కాపుదల, భయభక్తి, కృప ఇచ్చే దేవుని వాక్య భాగాంశం ప్రియులారా. దాసులు ధన్యులు ప్రియులారా. దాసులు ధన్యులు అని చిన్న వాక్య భాగం ధ్యానిద్దాం ప్రియులారా. దీనికి మొదట ప్రార్థన చేసుకుని తండ్రి దేవుని సహాయము, యేసుక్రీస్తుని శక్తి, పరిశుద్ధాత్మని జ్ఞానాన్ని అడుగుదాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. వినబోయే దేవుని మాటలు మన హృదయంలో నూరంతలు ఫలించడానికి, ఆ ఫలం శాశ్వతంగా ఉండడానికి తండ్రి సహాయం చేస్తాడు. నాతో ఏకీభవించండి, ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 భూమి ఆకాశములను నిర్మించినవాడా, నిత్యుడగు తండ్రి, దాసులు ధన్యులు అనే చిన్న వాక్య భాగం ధ్యానించబోయేటప్పుడు తండ్రి, రక్షణనిచ్చే, జీవమిచ్చే, ఆరోగ్యమిచ్చే, వెలుగునిచ్చే, పాపాలని క్షమించే, సాతాను మీద అధికారం ఇచ్చే, మరణాన్ని, మరణపు ముళ్ళని విరిచే, సాతాను శీఘ్రంగా మా కాళ్ళ క్రింద నశింపజేసే నీ వాక్యాన్ని ధ్యానించబోయేటప్పుడు మా అందరితో మాట్లాడమని, బలపరిచమని, జయించడానికి కృప ఇవ్వమని, వెలుగైన దేవ, మీ దాసులుగా మా అందరిని మార్చాలని, మీ శిష్యులుగా, నిజమైన శిష్యులుగా మార్చాలని, సత్యము ఎరిగి స్వతంత్రులుగా, వెలుగుగా, ఉప్పుగా ఈ లోకంలో, భూమిలో జీవించాలని కృప ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, దాసులు ధన్యులు. ఈ వాక్య భాగంలో మనం ఒక పాట పాడుకుని ప్రవేశిద్దాం ప్రియులారా. పాట ఉత్సాహగానము చేసేదము, ఘన పరచెదము మన యేసయ్య నామమును. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. ఉత్సాహగానము చేసేదము, ఘన పరచెదము మన యేసయ్య నామమును. ఆమేన్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు
అనుభవించెదము. ఆమేన్. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ ఫలములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. ఆమేన్. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమేన్. ప్రియులారా, ఉత్సాహ గానం చేయాలి తండ్రి దేవునికి, ఘనపరచాలి యేసుక్రీస్తు నామములో. స్వర్గం, మర్త్య, పాతాళము యేసుక్రీస్తు నామములో మోకరించి తండ్రి దేవుని మహిమను పొగుడుతుంది ప్రియులారా. యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా అంటే స్వస్థపరచు యెహోవా, యెహోవా షమ్మా. ప్రియులారా, ఎల్లప్పుడూ ఉన్నవాడు యెహోవా ఈరే, దయచేయువాడు అన్నిటినీ, యెహోవా షాలోమ్ సమాధాన అధిపతి. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పినాడు కదా, నేను నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకము ఇచ్చే శాంతి ఇవ్వను. ప్రియులారా, ఇలాగే యెహోవా షాలోమ్ అయినాడు. అమూల్యమైన వాగ్దానం చేసినాడు ప్రభు. నా తండ్రి దగ్గర వెళుతున్నాను, ఆదరణకర్తను పంపుతాను, అనాథులుగా మిమ్మల్ని విడువను, మీ కొరకు స్థలాలను సిద్ధపరచడానికి వెళుతున్నాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను, నేను ఉన్న చోటునే మీరు ఉండాలి. తండ్రి నాకు ఇచ్చిన మహిమ, ఆది నుండి ఇచ్చిన మహిమ మీరు కూడా చూడాలి, నా సంతోషము మీలో పరిపూర్ణం కావాలని చెప్పినాడు. అమూల్యమైన వాగ్దానము. ఇలాగే భయపడకుడి, కలత చెందకుడి హృదయంలో, మరల వచ్చి మీ అందరినీ తీసుకుని వెళ్తానని చెప్పినాడు. అవును, ఇలాగే వాటిని మనం నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవిస్తాం ప్రియులారా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి. ఈరోజు పునరుత్థానం రోజు, ప్రభు మరణం ముళ్ళను విరిచిన రోజు ఆదివారంగా పరిగణిస్తాం ప్రియులారా. ఆ ప్రభు దినం అంద శిష్యులు అపొస్తలుల కార్యం చూస్తాం. రొట్టె విరిచుట ఎందు, ప్రార్థనలో ప్రియులారా, ఉపవాసంలో, వాక్య ధ్యానించుటలో ఏకీభవిస్తుండ్రి, గ్యాదర్ అవుతుండ్రి, కూడుతుండ్రి. అవును ప్రియులారా, ఆత్మీయ ఆరాధన జరుగుతున్నవి. ఇవన్నీ వాగ్దాన ఫలములు ప్రియులారా, పరిశుద్ధాత్మ ఫలము. ఆత్మాభిషేకం సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించాలని తండ్రి పిలుస్తున్నాడు. అవును, పరలోకం నుండి దిగి వచ్చి ఆ శక్తి మీరు పొందేంత వరకు యెరూషలేములో మీరు వెయిట్ చేయండి, ఎదురు చూడుడి. ప్రియులారా, ఆ పరలోకం నుండి దిగి వచ్చి ఆ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీరు బలము పొందుతారు. బుద్ధిగంతములో నాకు సాక్ష్యము అయి ఉంటారు సాక్షులు. ఇలాగే ఆత్మాభిషేకం సమృద్ధిగా ఇచ్చే ప్రభుని ఘనపరచాలి, ఆత్మీయ వరములు అనుభవింపజేసే ఆ తండ్రి దేవుని యెహోవాని ఆరాధించాలి ప్రియులారా, ఆత్మతో సత్యంతో. ఇలాగే వాగ్దాన దేశము పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడు తండ్రి యేసుక్రీస్తు కానాన్ దేశం ఇచ్చినాడు ప్రియులారా. కాలేబు, యెహోషువలు స్వతంత్రించుకున్నారు, మరియు ఇశ్రాయేలు పిల్లలు స్వతంత్రించుకున్నారు.
ప్రియులారా. ఇలాగే వాగ్దాన దేశము ఇప్పుడు నూతన యెరూషలేము ప్రియులారా. అవును, స్వతంత్రింపజేయడానికి ప్రభువే తన ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇలాగే నమ్మదగిన దేవుడు ఇచ్చిన మాట తప్పిపోడు. మనము నమ్మకంగా ఉన్న ఎడల అవును జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవిస్తాం ప్రియులారా. జయించిన వారమై అంటే జయము. యేసుక్రీస్తు చెప్తున్నాడు ఆ రెవల్యూషన్ చాప్టర్లో, ప్రకటన గ్రంథంలో, జయించిన వాడు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటాడు. జయము అంటే ఈ లోకం మీద మరియు శరీర ఇచ్చల మీద, నేత్రాశల మీద, జీవపు డంబం మీద, గర్వపు జీవితం మీద, సాతాను మీద ప్రియులారా. దేవుని వాక్య ప్రకారం జీవించేది మరియు యేసుక్రీస్తే దేవుని కుమారుడు అని విశ్వసించి లోకము జయించాలి ప్రియులారా. ఇలాగే వెలుగులో నడవాలి. వాక్య భాగం లోపలికి ప్రవేశం ప్రియులారా. దాసులు ధన్యులు అనే అంశం. దాసులు ధన్యులు మనం లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో చదువుతాం ప్రియులారా. లూక్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 37 ఇక్కడ చదివితే, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు అదృశ్య దేవుని సదృశ్య రూపము, కనబడని దేవుని కనబడే రూపము, ఆది సంభూతుడు, అన్నిటిలో అగ్రస్తుడు, చనిపోయిన వారిలో మొదటి లేచినవాడు, సర్వసృష్టికి జ్యేష్ఠపుత్రుడు, ఆయనలో నివసింప చేసెను తండ్రి అయిన దేవుడు తన దైవత్వ సంపూర్ణత. ప్రియులారా, ఇలాగే ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు ప్రియులారా రెండో రాకడ గురించి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు అంట ప్రియులారా. మరియు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తికి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును, యేసుక్రీస్తు తన ఆజ్ఞాపించాడు ప్రియులారా, మీరు నా ఆజ్ఞలను గైకొనుటకు బోధించండి, యుగ సమాప్తి వరకు మీతో నేను ఎల్లప్పుడూ ఉంటాను అని ఆజ్ఞలు పాటించే వారి కొరకు, ఆజ్ఞలను యేసుక్రీస్తు మాటలను విని యేసుక్రీస్తును విశ్వసించిన వారి కొరకు స్నానదీక్షం బాప్తిసం తీసుకున్న వారందరూ ప్రియులారా యేసుక్రీస్తు ముందు విశ్వసించి ఆయన రెండవ రాకడ ఎదురు చూసే వారి వరకు పరిశుద్ధంగా, నీతికరంగా, నిరీక్షణతో, ప్రేమతో శరీరేచ్ఛలను విడిచి యేసుక్రీస్తునందు నూతన సృష్టి అయి యేసుక్రీస్తు రాకడకు, నూతన జెరూసలేం పరలోక ప్రవేశానికి, నూతన జీవితానికి ఎదురు చూసే వారందరూ కొరకు ప్రభు చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు ఏ దాసులు, ఏ విశ్వాసి, ఏ సేవకుడు మెలకువగా ఉండుట కనుగొంటాను ఆ దాసులు, ఆ ప్రజలు, ఆ విశ్వాసులు ధన్యులు అని చెప్తున్నాడు. మరియు ప్రభువే వచ్చి వారికి నడుము కట్టుకుని అతడు ప్రభు వారికి భోజన పంక్తిని కూర్చుండబెడతాడు, తానే వచ్చి వారికి ఉపచారము చేస్తానని మీతో నిశ్చయముగా మాట ఇస్తున్నాడు ప్రియులారా. అవును, ఈరోజు నేడు దేశమంతా రాకడ వర్తమానములు వినబడుచున్నాయి ప్రియులారా. ప్రభు వచ్చుచున్నాడు దేవుని బిడ్డ. ఆయన వచ్చినప్పుడు కేవలము వేచి ఉండు వానిగా కాక మెలకువగా కనబడదవా. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు వేచి ఉండు వాడుగా మాత్రమే కాక మెలకువగా కనబడాలి అని ప్రభు కోరుతున్నాడు. మన ప్రభు ప్రతి వారికి తలాంతులను ఇచ్చున్నాడు ప్రియులారా. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా యేసుక్రీస్తుని విశ్వసించే వారి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తుని ప్రేమించి ఆయన మాటలు గైక్కునే ధన్యత ఇవ్వబడింది. అవును, యేసుక్రీస్తు నామమే మన ఆయుధము, ఆయన రక్తమే మన ఆయుధము, ఆయన ఆత్మ
మన శక్తి ప్రియులారా. లోకంలో ఉన్న దురాత్మ కంటే మనలో ఉన్న వాక్యమైన దేవుడు, జీవింపజేసే దేవుని కుమారుడు ఆత్మ గొప్పవాడు, పెద్దవాడు. ఇలాగే మనము ఆ దేవుడు మనకిచ్చిన ఆ విశ్వాసం అనే తలాంతును మనం దాచిపెట్టకూడదు ప్రియులారా. మన తలాంతులను స్వనీతి అనే మురికి గుడ్డలో దాచిపెట్టి నిద్రించిన వారై కనబడిన ఎడల ప్రభువు ఎంతో వేదన చెందుతాడు. దేవుని బిడ్డ, నీ బాధ్యతను, నా బాధ్యతను గ్రహించాలి. విశ్వాస మార్గంలో ప్రభు వాక్యం చెప్పినట్లు నడవాలి. నేడే రక్షణ దినం ప్రియులారా అని ఎరిగి ఇతరులకు కొరకు ప్రార్థించాలి. ఇలాగే ప్రభువు తిరిగి వచ్చే వరకు మన ప్రాణాత్మ శరీరములను నిందారహితముగా నుండుటకు జాగ్రత్త పడాలి. మరియు మనము తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుతాం ప్రియులారా. అవును, మన ప్రాణాత్మ శరీరముల గురించి నిందారహితముగా ఉండాలని, జాగ్రత్త పడాలని పౌలు చెప్తున్నాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ప్రియులారా, మన ఆత్మ శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడాలి. ఎందుకనగా యేసుక్రీస్తు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో తెలియదు. ఆయన ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనలాగా ఉంటామంట ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని విధేయత గల కుమారుడు. ఆయనను విశ్వసించిన వారు ఎవరు ఆయనలాగా ఉంటాడా అని చెప్తారు ప్రభు. ఇలాగే నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు మన దేహ ఆత్మ ప్రభు కృప చూపును కాక ప్రియులారా. ఇలాగే దేవుని బిడ్డ, నీలో నాలో ఎల్లప్పుడూ ఆత్మీయ మెలకువ ఉండనిమ్మాలి. మెలకువ కలిగి ప్రార్థించాలి. ప్రార్థన చేసి మెలకువగా నడుము కట్టాలి ప్రియులారా. ఇలాగే నీవు నేను ధన్యుడ అవుతాము. ప్రభువు వచ్చుచున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగే మన మూల భాషలో చూస్తే మరనాథ అనున్నది ప్రభు వచ్చుచున్నాడు అని ఇబ్రూ గ్రీక్ భాష తర్జుమా చేయబడింది ప్రియులారా. మరనాథ, ప్రభు వచ్చుచున్నాడు. ఇలాగే ప్రభువును ప్రేమించని వారు శాపగ్రస్తులని చెప్పబడుట విశేషం ప్రియులారా. కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాం ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుతాం. ఇక్కడ పౌలు చెప్పింది ఏమని? 1 Corinthians chapter 16 verse 20. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. 21వ వచనం, పౌలను నేను నా చేతితోనే వందన వచనములు రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును సేవింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. 23వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ 1 కొరింథీ 16వ అధ్యాయము 20వ వచనంలో 1 Corinthians chapter 16 verse 22nd word, ఇక్కడ ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. అవును, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువును ప్రేమింపకుంటే శపింపబడాలంట ప్రియులారా. ఎందుకనగా ప్రభువు వచ్చుచున్నాడు. అవును, ప్రభువు వచ్చే ఆ మెలకువ, ఆ ఎదురు చూపు లేనివాడు శపింపబడినవాడు ప్రియులారా. కానీ ప్రభువుని ప్రేమించి మెలకువగా కనుగొంటే ప్రభుని రాకడ ప్రియులారా వారు ప్రేమించేవారు ప్రియులారా. ఇలాగే దాసులు ధన్యులు అనే వాక్య భాగం చూస్తాం ప్రియులారా. మనం ఇంకొక వాక్యం చూస్తే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం, జాన్ గాస్పెల్ చాప్టర్ 2nd verse, 1 John letter 2nd chapter 28th word. ఇక్కడ చూస్తే ఆయన ప్రత్యక్షమాగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు
మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ప్రియులారా, మనం ప్రభు రాకడలో సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలవాలంటే ఆయన యందు ఉండాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలని మనం చూస్తున్నాం. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో ప్రియులారా, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. 29వ వచనం, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడను అని ఎరుగుదురు. అవును, యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నవాడు ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే నీవు నేను నీతి ఆయన మూలముగా యేసుక్రీస్తు తండ్రి మూలముగా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టి ఉన్నాం ప్రియులారా. ఇలాగే మనము తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుతాం ప్రియులారా. తెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్స్ 23rd వర్డ్. ఇక్కడ సమాధానకర్తకు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. సమాధానకర్తయగు దేవుడు తన దాసులను, ఎదురు చూసే దాసులను సంపూర్ణ పరిశుద్ధపరుస్తాడు ప్రియులారా. మన ఆత్మ, జీవము, శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా ఉండునట్లు, సంపూర్ణముగా ఉండునట్లు కాపాడుతాడు. మమ్మను పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేస్తాడు. ఇలాగే తన దాసులను, ఆత్మ శరీరములను, విశ్వాసమును ప్రభువు వచ్చే వరకు మెలకువగా ఉండునట్లు, ప్రభువును కనుగొనట్లు ప్రియులారా. మరియు వేచి ఉండుట మాత్రమే కాక మెలకువగా ఉండుటకు ప్రభు కృపేస్తాడు ప్రియులారా. అలాంటి ధన్యులు దాసులుగా ప్రభు చేస్తాడు యేసుక్రీస్తు నామములో, దేవుని చిత్తములో. ఆమేన్, ఆమేన్. విశ్వాసం ఉంచే ప్రియులారా, ఇలాంటి ధన్యత ప్రభు ఆయన యందు విశ్వసించే విశ్వకోటి క్రైస్త పిల్లలకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముగిద్దాం. ప్రార్థన నాతో ఏకీభవించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవా, నిత్యుడా, ఉన్నవాడా, రానై ఉన్నవాడా, మరణత ఆమేన్ అనువాడా, మీకు స్తోత్రం తండ్రి, యేసుక్రీస్తు నామములో. యేసయ్య, దాసులు ధన్యులు అని చిన్న వాక్య భాగం ధ్యానించినాం. మీరే మీ ఆత్మతో, మీ ప్రేమతో, మీ వాక్యముతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. రక్షక, వినిన వాక్య భాగంలో మర్చిపోకుండా మా హృదయంలో పరిశుద్ధాత్మ అగ్నితో కాపాడాలని, జీవజలముతో పోషించాలని, సాతాను ఎత్తిపోకుండా మీ పిల్లలకి ఈ వాక్యము రక్షించాలని, జయించే కృప ఈ దాసులుగా ఆత్మలో, దేహంలో సంపూర్ణంగా ఎదుగునట్లు మీరు అక్కడలో నిందారహితముగా సంపూర్ణంగా ఉండునట్లు మన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమాన్ని కాపాడాలని అగ్నివలె ఇలాగ చేసి మీ దాసులు ధన్యులు అనే జీవితంలో తీసుకుని పోవాలని, సాతానుకు సిగ్గుపరచాలని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, సర్వశక్తుల ఆశీర్వాద నాయకుడా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమేన్. అంప్రిలా, దాసులు ధన్యులు. అలాంటి విధేయత గల దేవుని కుమారుని ఆత్మ, మొరపెట్టే దేవుని కుమారుని ఆత్మ మన హృదయాలకు తండ్రి పంపునుగాక, పంపి ఉన్నాడు, పంపిస్తాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్.